తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ అయితే అమలు చేయబడుతుంది. ఈ నేపథ్యంలో 3 సెక్షన్లుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించి ఇందులో భాగంగా 3 సెక్షన్లో ఒక్కొక్కరు కొంతమంది స్వాగతిస్తుంటే కొంతమంది మాత్రం దీన్ని అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు హోలియా దాసరి కులస్తులు అయితే మనతో ఉన్నారు. వాళ్ళు గ్రూప్ 3లో చేర్చబడ్డారు. వారితో మాట్లాడదాం, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, అభ్యంతరంలో తెలుసుకుందాం. ఏంటి మీరు ఎందుకు ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? అసలు మిమ్మల్ని గ్రూప్ 3లో చేర్చారు కదా, మీకున్న అభ్యంతరం ఏంటి? అసలు ఇదేంటంటే షమీమ్ అఖ్తర్ గారు చేసినట్టు 1 మ్యాన్ కమిషన్ నుంచి వచ్చిన దాని ప్రకారము ఒక 3 గ్రూపులుగా విడదీశారు. ఎస్సీ మొత్తం 59 కులాలని 3 గ్రూపులుగా విడదీశారు. ఒకటి వచ్చేసి సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగపరంగా అత్యధికంగా వెనుకబడిన వాళ్ళు, రెండోది మధ్య తరహా ఉన్నవాళ్ళు, ఇంకోటి మెరుగైన సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళు, వీళ్ళంతా బాగా ఫలాలు తిన్నవారు అనేసి 3 గ్రూపులుగా చేర్చడం జరిగింది. అసలు మా హోలియా దాసర్లో ఇంతవరకు ఒక ప్రొఫెసర్ లేడు, ఒక పిహెచ్డి క్యాండిడేట్ లేడు, ఓ ఎమ్మెల్యే లేడు, ఎక్స్లో కూడా లేడు, ఓ ఎంపీ లేడు, ఓ ఎమ్మెల్సీ లేడు, ఒక గ్రూప్ 1 క్యాడర్లో లేడు, కనీసం ఒక ఎంఆర్ఓ ఆర్డీఓ కూడా లేదు మా హోలియా దాసర్ కులం. మరి ఏ విధమైన మీరు ఎలా దృష్టించుకొని అసలు ఏ లెక్కల ప్రకారం హోలియా దాసరి మెరుగైన సామాజిక వర్గంలో ఉన్నారు, అంత ఫలాలు తిన్నారు అని చెప్పేసి గ్రూప్ 3లో చేశారని చెప్పేసి అది చాలా తప్పుడుతో జరిగిందని చెప్పేసి గ్రూప్ 1లో చేర్చాలని మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీ లెక్క చెప్పండి, ఎందుకంటే హోలియా దాసరి వాళ్ళ పరిస్థితి ఫీల్డ్ లెవెల్లో ఎట్లా ఉంది, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, అసలు కులపరంగా కానీ సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఫీల్డ్? అయితే గతంలో మేము వచ్చేసి భాగవతాలు ఆడుతుండేవి. గత సినిమాల ప్రభావం లేకముందుకు భాగవతాలు ఆడుకుంటా, ఆ భాగవతాల టైంలో కూడా మేము రాత్రేమో రారాజులం, భీముడి వేషం వేసుకొని రాముడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడు, రారాజులం. పొద్దున లేసరికి భిక్షగాళ్ళమే, పొద్దుగా లేచేసరికి బిచ్చగాళ్ళం, రాత్రి ఏమో రారాజులం, పొద్దున్న లేసరికి బిచ్చగాళ్ళం. మేము దానికి కూడా ఇప్పుడు ఏమైందంటే ఈ సినిమా ప్రభావం వల్ల ఎవరు భాగవతాలు చూసేవారు లేరు. ఇప్పుడు కనుమరుగైపోయింది, మా విద్య అనేది కనుమరుగైపోయింది. ఎక్కడో అక్కడ సూర్యాపేట వెళ్తే ఎవరో ఒకరు, అది గిట్లా కొంచెం వాళ్ళ ఏదో షో కోసమో ఏదైనా కార్యక్రమాలు అయితే అక్కడ సూర్యాపేట, ఈ కామారెడ్డి, మహబూబ్నగర్ అట్లా అక్కడ ప్రాంతాల్లోకి వెళ్తే కొంతమంది దొరుకుతారు కళాకారులు. అందరూ విద్య చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ బతికి ఉన్నారు, కానీ చూసేవాళ్ళు ఎవరు లేక ఇప్పుడు చిరు వ్యాపారాలు నెత్తిలో గంపలెత్తుకొని ఇంటింటికి తిరిగి బాసనలు అమ్ముకోవడము, ఈ పాత బట్టలు చేసుకోవడము, చిట్టు వెంటికలు చేసుకోవడము, చిన్న పూసలు అమ్ముకోవడము, ఏమన్నా జాతరలు అవుతుంటాయి కదా, ఇప్పుడు మేడారం జాతర కానివ్వండి, కురుమూర్తి జాతర వేసుకోండి, మన ఏలూరు లక్ష్మీనరసింహ జాతర వేసుకోండి, ఆ జాతర టైంలో బొమ్మలు అమ్ముకుంటా చిరు వ్యాపారాలు చేసుకునేవారండి. ఇప్పుడు ఆ చిరు వ్యాపారాలకు కూడా ఈ యొక్క అమెజాన్లు, ఈ ఫ్లిప్కార్ట్లు ఇవన్నీ వచ్చేసి వాటి మీద మాకు వేటు పడేసి ఆ దందాలు కూడా చేసుకోలేకపోతున్నాము. ప్రభుత్వం నుండి మాకు ఎలాంటి ఫలాలు దక్కలేదండి. ఏ విధంగా అంటే అసలు మేము కనీసము కుల ధృవీకరణ పత్రాలు కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉన్నాం. సుమారు 1 లక్ష జనాభా ఉన్న హోలియా దాసరం తెలంగాణ రాష్ట్రంలో 20% జనాభా కూడా మాకు కుల ధృవీకరణ పత్రాలు లేవు. ఎందుకంటే మాకు ఆర్డీఓ త్రూ వస్తుంది. ఈ ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ తిరిగి పంచనామా చేసి ఆర్ఐలు వీళ్ళంతా తిరిగి వాళ్ళకు కొంత పనులు ఉంటాయి. మన సర్టిఫికేట్ పోగానే సర్టిఫికేట్ చేస్తారా అండి? ఒక ఎంఆర్ఓ త్రూ చేసుకునే సర్టిఫికేట్కే 1 వీక్ నుంచి 15-20 డేస్ పడుతుంది. మళ్ళీ దీన్ని ఆర్డీఓ పోవాలి, మళ్ళీ ఆర్డీఓ చుట్టూ తిరుగుతుండాలి. ఇవన్నీ ప్రాసెస్ ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం టైం పడుతుంది. మాకు కుల ధృవీకరణ పత్రాలే లేనిది 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతాము. సరే, ఇంటర్ కూడా గవర్నమెంట్ ఉంటుంది. పోవాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు కదా, స్కాలర్షిప్ లేదు. ఇంకా ఇంటర్లో ఏదో చదువుతాం, డిగ్రీలో ఏదో చదువుతాం, ఇంకా పై చదువులు ఏదో చదువుతాము. అలా చదువుకుంటేనే కదా ఒక మంచి జాబులు వచ్చేది, మంచి ఫలాలు మాకు దక్కేది. ఇవే లేనప్పుడు మేము ఏ దృష్టిన ఈ గవర్నమెంటు సిగ్గుపడాలి, ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఏ లెక్కల్లో మమ్మల్ని మెరుగైన సామాజిక వర్గంలో కలిపింది, గ్రూప్ 3లో మమ్మల్ని ఎందుకు కలిపింది అనేది మాకు అంతు చూడడం లేదండి. సో మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? గ్రూప్ 1లో చేర్చాలా, గ్రూప్ 3లో చేర్చాలా, 2లో చేర్చాలా, లేకపోతే ప్రత్యేకమైన గ్రూప్ ఏర్పాటు చేయాలా? గ్రూప్ 1లో చేర్చాలండి ఖచ్చితంగా. మా హోలియా దాసర్ని గ్రూప్ 3 నుంచి తీసుకొచ్చి గ్రూప్ 1లో చేర్చి ఆ గ్రూప్ 1కి ఒక 5% రిజర్వేషన్ని కల్పించాలి. 5% రిజర్వేషన్ని కల్పిస్తే అప్పుడు ఆ గ్రూప్ 1లో ఉన్న ప్రతి ఒక్కరూ మెరుగైన సమాజానికి, ముందు అంబేద్కర్ గారు చెప్పింది అదే, భారత రాజ్యాంగాన్ని నిర్మించేటప్పుడు ఎస్సీలు అందరూ ఒక మెరుగైన స్థాయికి రావాలి అంటే ప్రతి ఒక్కరికి ఫలాలు అందాలని తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి ఫలాలు అందాలన్నప్పుడు మేము అట్టడుగునున్నట్టు హోలియా దాసరు 59 కులాలలో అత్యధికంగా వెనుకబడిన హోలియా దాసర్ని మమ్మల్ని గ్రూప్ 1లో చేర్చి దాన్ని 5% రిజర్వేషన్కి చేస్తే మేము ఇప్పుడన్నా ఫలాలు తింటాం. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా ఇంతవరకు ఎలాంటి ఫలాలు నోచుకోలేని స్థితిలో ఉన్న మా హోలియా దాసరిని ప్రస్తుతం ఇప్పుడైనా గుర్తించకపోతే మేము ముందు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఇంకా
చాలా ఘోరమైన పరిస్థితులకు తీసుకొచ్చే దృష్టికి కూడా తీసుకెళ్తామని కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. గ్రూప్ 3లో మీరున్నారు, 5% రిజర్వేషన్ ఉన్నాయి. గ్రూప్ 1లో చేరిస్తే 1% వాళ్ళు 5% పెంచే అవకాశం ఉండదు. మాలలతో ఉండడానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? ఒకవేళ ఉంటే మీ పరిస్థితి ఎట్లుంటుంది? మాలలతో మేమేడే యుద్ధం చేయగలుగుతామండి. 30-40 లక్షలు ఉన్న మాదిగలే 30 సంవత్సరాల నుంచి కొట్లాడి వర్గీకరణ కావాలంటే అదే మందకృష్ణ మాదిగతో 1994 నుంచి మింగిడ వర్గీకరణ కావాలని మింగిడ పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే 30 లక్షలు ఉన్న జనాభా మాదిగలే తట్టుకోలేకపోతున్నారు మాలలతో. వాళ్ళకున్న మేధాశక్తి, వాళ్ళ తెలివి, వాళ్ళ రాజకీయంగా ఇప్పటికిట్లా ఎంత రాజకీయ కోణం జరిగిందో కూడా మీకు అందరికీ తెలిసిందే ఈ విషయం. ఇంకా మేము వాళ్ళతో ఉంటే మేమేడవుతామండి? ఈ షాటల తౌడు పోసి కుక్కలు పంచాదన్నట్టు ఆ చాటనే పెడతారు, తౌడుగిడే వేరు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నప్పుడు చాట పెడతారు, తౌడుగిడే వేరు. కానీ మేము కొట్లాడుకుంటూ కూర్చుంటాం. ఏదో ఒకరికన్నా కొంచెం దొరికిందారంటే మనకే దొరకలేదు అన్నట్టు స్థితిలోకి పోతుందండి ఇప్పుడైతే. అందులో ఉంటే గ్రూప్ 3లో ఉంటే మేము యుద్ధం చేయలేమండి. మాలలతో మేమేడ కొట్లాడతామండి? మా బక్కపలస పరిస్థితులు మాతో కాదు, వాళ్ళతో మేము యుద్ధం చేయలేము. దేనికి పనికిరాము కూడా. మేము వాళ్ళతో యుద్ధం చేసేంత ఆలోచన కూడా మేము పనికిరామని కూడా వారికి తెలుసు. గ్రూప్ 3లో ఉండడానికి మీకు ఇబ్బంది అయితే, కానీ గ్రూప్ 2లో చేరడానికి ఒకవేళ అవకాశం ఉంటే మీకు ఇష్టమేనా మాదిగలతో ఉండడానికి? వద్దండి, గ్రూప్ 1లోనే ఉండాలి. ఇక మేము దానికి వచ్చిన నివేదిక ప్రకారమే ఏమంటున్నాము. మీకు కావాల్సి అనుకుంటే మళ్ళీ ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఏ విధంగా మేము ఒకవేళ డెవలప్మెంట్ అయినాం అనుకుంటే అది ఇచ్చిన నివేదిక ప్రకారం ఏమంటున్నాం. ఆ నివేదిక ప్రకారం మేము అత్యధికంగా 59 కులాల్లో అత్యధికంగా వెనుకబడినాం. ఏ రంగంలో మేము లేము. రాజకీయ రంగంలో ఇంతవరకు దాంట్లో చూసిన వాళ్ళు ఓనమాలు కాదు, ఇంకా ఆల్గడే మేము రాయలే పలక బల్పం గిట్లే మా చేతికి రాజకీయంలోకి. ఇంకా గ్రూప్ 1 క్యాడర్లకు అల్లగిట పలక బల్పమే మా చేతులకు ఇంకా రాస్తుందాం, నేర్చుకుందాం అనుకున్నా. ఇట్లా ఒక ఎంఆర్ఓ లేదు, ఆర్డీఓ లేదు, ఏం లేదని చెప్తున్నాం కదా. ఇంకేడే మేము అక్కడే ఉంటాం, ఇక్కడ ఉంటేనే ఇప్పటి నుంచి అయినా ఇక్కడ నుండి అయినా చేరుకుంటాము. అలాగే మా కుల ధృవీకరణ పత్రాలు ఆర్డీఓ ద్వారా కాకుండా ఎంఆర్ఓ ద్వారా వస్తే ఇందులోకి వచ్చిన అయినా తినడానికైనా ఉండాలంటే కూడా ఎంఆర్ఓ ద్వారా మా కుల ధృవీకరణ పత్రాలు వస్తే ఇప్పటి నుంచి అయినా మేము డెవలప్మెంట్ అవుతామని చెప్పేసి మేము కోరుతున్నామండి. చివరి చెప్పండి, మందకృష్ణ మాదిగ గారిని కలిసారు, ఆయన మీ యొక్క కార్యక్రమానికి వచ్చారు, ఎలాంటి భరోసా ఇచ్చారు, ఏం చెప్పారు మీకు? ఆయనతో కలిసి పనిచేయడానికి గల కారణం ఏంటి? అయితే మేము గత 30 సంవత్సరాల నుంచి అన్నతోనే చేస్తున్నాము. అన్నగారు కూడా మేమే యుద్ధం చేయలేక మాలలతో సపరేట్ చేసుకున్నాము. చాలా అన్యాయం జరిగింది ఓలేదాసర్లకు కూడా. దీన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తూ నేను ఆ మాల గ్రూప్లోకి వెళ్ళి మిమ్మల్ని తీసేపిస్తా అని చెప్పి కోరడం జరిగింది. అలాగే ఈ ఓలేదాసర్కి గతంలో ఉన్నటువంటి బోడబేడ జంగాలకు డక్కలి కులాలకు గిట్ట ఆర్డీఓ త్రూ ఇస్తుంటే ఎంఆర్ఓ త్రూ తెప్పించిన అని చెప్పేసి మాట ఇచ్చిన, గతంలో తెప్పించిన అన్నగారే ఉన్నారు. ఆ టైంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటుండే. ఇప్పుడు కూడా మీకు గిట్ట మీ ఓలేదాసర్ కూడా నేను ఒక పెద్దన్న లెక్క మీ గిట్ట మీ ముందుండి మీకు గిట్ట ఆర్డీఓ త్రూ కాకుండా ఎంఆర్ఓ త్రూ చేపిస్తా అని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగినది. ఆ గ్రూప్ 3 నుంచి తీసేపించే ప్రక్రియలో కూడా మీకు అన్ని విధాలుగా తోడుంటా అని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగినది. మొత్తంగా వర్గీకరణ విషయంలో మాత్రం గ్రూప్ 3లో చేర్చడం సరైనది కాదు. ఓలేదాసరీలు చాలా ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నాం. ఏ ప్రాతిపదికన గ్రూప్ 3లో చేర్చారు? ఇప్పటికైనా మనం గ్రూప్ 1లో చేర్చాల్సిన అవసరం ఉంది. అలాగే 1% నుండి 5% పెంచాల్సిన అవసరం ఉంది. మేమైతే మాత్రం గ్రూప్ 3లో మాలలతో మాత్రం రిజర్వేషన్లు కలిసి పంచుకోలేము, వాటితో పోటీ పడలేమని కూడా ఓలేదాసరి కుల సంబంధించిన నాయకులు అయితే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం చూడవచ్చు. మరి ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం నిర్ణయం తీసుకుంటుందా, మరి యథావిధిగా కంటిన్యూ చేస్తుందని మాత్రం మరికొద్ది రోజుల్లో తెలియబోతుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.